ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ, ఆయన కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 1వ దావీదు కీర్తన 3వ వచనంలో మనం 3వ వచనం చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అని కీర్తనకారుడు చాలా చక్కగా ఆయన చెబుతూ ఉన్నారు. అతడు చేయునదంతయు అంటే అతడు అంటే ఆమె కూడా కదా. అంటే ఎవరైతే దేవుని ధర్మశాస్త్రంలో ఆనందిస్తూ ఉంటారో, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటారో తప్పకుండా వాళ్ళ జీవితంలో సక్సెస్ వాళ్ళు చూడగలుగుతారు. ఈ రోజున ప్రతి ఒక్క విద్యార్థి కానివ్వండి, లేకపోతే పెద్దవారు కానివ్వండి, పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, అందరూ కూడా సక్సెస్ కోసమే చూస్తూ ఉన్నారు. మా వ్యాపారం బాగా సక్సెస్ సాధించాలి, మా ఉద్యోగంలో మేము సక్సెస్ సాధించాలి, మాకు మంచి ప్రమోషన్స్ రావాలి, అలాగే మా ఎగ్జామ్స్లో మాకు సక్సెస్ రావాలి, మేము వెళ్తున్న ఇంటర్వ్యూలో మాకు సక్సెస్ రావాలి. ఈ రోజున ఎంతమంది చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మా జీవితంలో సక్సెస్ కావాలి అనే చాలామంది చక్కగా చదువుతూ ఉంటారు. వ్యాపారాల్లో, ఉద్యోగంలో, అలాగే గృహస్థ జీవితంలో కూడా మా కుటుంబ జీవితం సక్సెస్ అవ్వాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. మరి సక్సెస్ సాధించాలి అంటే దేవుడు ఒక సూత్రాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. అతడు చేయనదంతయు సఫలమగును అని దేవుడు మొదటి కీర్తనలోనే దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలి అంటే తప్పకుండా దేవుని యొక్క సహాయం మనకు కావాలి. దేవుని సహాయం లేకుండా మనం సక్సెస్ అనేది సాధించలేము. మరి ఆ సక్సెస్ సాధించాలి అంటే ఆ 3వ వచనంలో చెబుతూ ఉన్నారు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని చెప్తూ ఉన్నాడు. అతడు అంటే ఎవరికైతే సక్సెస్ రావాలని కోరుకుంటూ ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఒక చెట్టులాగా ఉండాలి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చెట్టు ఎలాగైతే పచ్చగా కళకళలాడుతూ ఉంటుందో అంత మాత్రమే కాదు, పరులకు ఉపయోగకరంగా ఉంటుందో అంత మాత్రమే కాదు, తగిన సమయంలో ఫలాలు అందిస్తుందో, ఈ రోజున ఒక విశ్వాసి లేకపోతే దేవుణ్ణి నమ్ముకున్న ఒక వ్యక్తి అలాగున ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీటి కాలువల యోరను నాటబడినదై, ఒక చెట్టు నీటి కాలువల ప్రక్కన నాటబడితే ఎంత కళగా, ఆనందంగా, సంతోషంగా, చక్కగా వర్ధిల్లుతూ ఉంటారో, ఈ రోజున దేవుని నమ్ముకున్న పిల్లలు లేక విశ్వాసులు కూడా అలాగే వర్ధిల్లాలని, నీటి కాలువల యోరను నాటబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ నీటి కాలువ ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ నీరు దేవుని వాక్యమనే నీరు. ఈ వాక్యమనే నీరు ఎవరి హృదయంలో ఉంటుందో, ఈ వాక్యమైన నీరు ఎవరి జీవితంలో అప్లై చేసుకొని నడుస్తూ ఉంటారో తప్పకుండా వారి జీవితాలు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాయి, కానీ గొడ్రాలు అనబడిన చెట్టులాగా ఉండవు. ఎందుకంటే కొన్ని చెట్లు చూడండి, ఫలాలు కానీ ఆనందం కానీ ఆ చెట్టు వేయడం వల్ల ఆ వేసిన యజమానికి ఆనందం కానీ సంతోషం కానీ ఉండదు. ఎందుకంటే అవి తగిన కాలంలో ఫలం ఇవ్వవట. అందుకనే ఆ చెట్టుని గురించిన ఆనందం లేకపోతే ఆ పొలాన్ని గురించిన ఆనందం అనేది రైతుకు మిగలదు. అలాగే ఈ రోజున విశ్వాసులంగా మనం నీటి కాలువల యోరను నాటబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. మరి దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉండాలి అంటే పైన 1వ కీర్తనలోనే ఆ వచనం మనం చూస్తూ ఉన్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక. చిన్నప్పటి నుంచి మనం ఈ వాక్యాన్ని కంఠతా పెడతాం. సండే స్కూల్లో కూడా మొదట ఈ వాక్యమే కంఠస్థం చేయిస్తూ ఉంటారు. మనం దేవుని వాక్యం మన హృదయంలో నిలవబడాలి అంటే, దేవుని వాక్యం మన జీవితంలో అవి తప్పకుండా అప్లై చేసుకుని ముందుకు నడవాలి అంటే 3 పనులు చేయకూడదని చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదట, పాపుల మార్గమును నిలవకూడదట,
అపహాసకులు కూర్చుండే చోటను కూర్చోకూడదట. ఈ 3 మనం చెయ్యాలి అంటే అది మన వల్ల కాదు. ఎందుకంటే మనం దుష్ట లోకంలో ఉన్నాం, సాతాను సంబంధమైన లోకంలో ఉన్నాం. అది మన శక్తి సరిపోదు. దేవుడు సహాయం చేస్తే తప్ప దుష్టుల సహవాసం చేయకుండా ఉండలేం. అపహాసకులతో ఉండకుండా, ఆ సహవాసం చేయకుండా మనం ఉండలేం. మరి ఈ 3 చేయకుండా ఉండాలి అంటే తప్పకుండా 2వ వచనం చదువుతూ ఉన్నాను. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి అంట. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 చేయకుండా ఉండాలి అంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు, వినేవాడు, గ్రహించేవాడు ధన్యులు అని ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది కదా. కాబట్టి దేవుని రాకడ సమీపంగా ఉంది. మన జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే దేవుని వాక్యము మాత్రమే మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలను చేయగలదు. ఈ లోకంలో శోధన నుంచి తప్పించబడాలి అన్నా, ప్రతి పోరాటంలో జయము పొందాలి అన్నా, ఎవడి నిక్కచ్చిగా నీతిగా నిలబడాలి అన్నా దేవుని వాక్యం మన హృదయంలో ఉంటేనే ఆ 3 నుంచి మనం తప్పించుకోగలం. దుష్టుల బారి నుంచి, పాపుల బారి నుంచి, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక మనం ఉండగలం. ఎందుకంటే మన శక్తి సరిపోదు. దేవుని వాక్యము మనకు శక్తిని ఇస్తుంది. దేవుని వాక్యం మన హృదయాలను బలపరుస్తుంది. దేవుని వాక్యమే మన జీవితంలో సక్సెస్ సాధించడానికి మూల సూత్రమని దావీదు చెప్పకనే చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ఏ విషయంలో సక్సెస్ కావాలి? వ్యాపారంలోనా, కుటుంబ జీవితమా, లేకపోతే వివాహమా, లేకపోతే ఉద్యోగమా, లేకపోతే స్టడీస్లో సక్సెస్ కావాలా? సక్సెస్ కావాలి అంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుకోవాలి. యోసేపు ఉన్నాడు, అతడు దుష్టుల ఆలోచన చొప్పున చేయలేదు. పాపానికి పోతిఫరు భార్య ప్రేరేపించిన ఆ పాపములో పడిపోకుండా చాలా చక్కగా ఆ పాపము నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకి అదే బోధ చేస్తూ ఉన్నాడు. మీ కాలంలో అంటే ఎప్పుడు దేవుడు అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ అవకాశంలో అంచెలంచెలుగా పైకి ఎదగాలి అంటే, వర్ధిల్లాలి అంటే తప్పకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని చక్కగా చదువుకోవాలి. అంత మాత్రమే కాదు, ఏ పాపము అంటకుండా మన జీవితాలను బాగా చూసుకోవాలన్న విషయాన్ని ఇక్కడ చెప్పకనే చెబుతూ ఉన్నాడు. చూద్దామా ఒక్కసారి 119వ కీర్తన 6వ వచనం చదువుతూ ఉన్నాను. దావీదు జీవితంలో ఎన్నో సక్సెస్లు పొందినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 119వ దావీదు కీర్తనలో 6వ వచనం మీరు చూస్తారా ఒక్కసారి? అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే చూడండి, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు అని చెప్తూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞలన్నిటినీ మనం లక్ష్యం చేస్తే, దేవుని ధర్మశాస్త్రం ప్రకారంగా మనం జీవించగలిగితే మన జీవితంలో అవమానం అనేది రాదు. అది కుటుంబంలోనైనా, వ్యాపారంలోనైనా. ఈ రోజున చాలామంది అవమానాల పాలైపోతూ ఉన్నారు. ఏమండి, సాతానుకు ఒక యాక్సెస్ మనం ఇచ్చేస్తూ ఉన్నాం. సాతానుడు మన జీవితాల ద్వారా వాడు పని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వాడికి ఒక అవకాశాన్ని మనం ఇచ్చేస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే దేవుని ఆజ్ఞను మనం లక్ష్యం చేయలేకపోతున్నాం. అంటే వాటిని పాటించలేకపోతూ ఉన్నాం. అందుకనే మన జీవితంలో అవమానం వస్తూ ఉంది. చాలాసార్లు తెలియకంటూ ఉంటాం, దేవుడు నాకు అవమానాన్ని కలుగజేశాడు అంటూ ఉంటారు. ఏమంటే దేవుడు మనకు అవమానాన్ని కలుగజేసేవాడు ఎంత మాత్రమూ కాదు. ఆయన పిల్లలు సక్సెస్ సాధించాలని, ఆయన పిల్లలు అందరికంటే తలగా ఉండాలని దేవుడు ఎప్పుడూ కోరుకుంటాడు. మరి ఇది మన జీవితంలో జరగాలి అంటే ఆయన ఆజ్ఞలన్నింటినీ లక్ష్యం చేసేటప్పుడు మనకు అవమానం అనేది కలుగనేరదు. ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అదే 119వ కీర్తన 15వ వచనం 16వ వచనం కూడా నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువక యుందును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, దావీదు జీవితంలో ఎప్పుడు కూడా ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, లేకపోతే దేవుడు చెప్పిన వాక్యాలు, ఎంతసేపు దేవుని వాక్యాన్ని పాటించడం కోసమే, దేవుని సంతోషపెట్టడం కోసమే ఆయన ప్రయత్నం చేశాడు తప్ప దావీదు జీవితంలో ఎన్నో పోరాటాలున్నా, ఎన్నో సమస్యలున్నా, ఎన్నో కలతలున్నా, ఎన్నో యుద్ధాలున్నా వాటన్నిటి మధ్యలో దేవుడు దావీదుకు జయాన్నిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో
సక్సెస్ సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం లేకపోలేదు. ఏంటి అంటే, ఎవరైతే దేవుని వాక్యానికి పెద్ద పీట వేస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని తమ జీవితంలో ధ్యానం చేస్తారో, వాక్యాన్ని చదువుతారో, దేవుని వాక్యాన్ని గౌరవిస్తారో, అంటే వాక్యము ఫోటో ఫ్రేమ్గా చేసి పైన పెట్టడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని గౌరవించడం అంటే దేవుని వాక్యం చెప్పినట్లుగా ఆ వాక్యాన్ని పాటించడానికి కష్టమైన ప్రయత్నం చేస్తారు. అలాంటి వారి జీవితంలో తప్పకుండా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా దేవుడు చేస్తాడు. అప్పుడు అతడు చేసేదంతా కూడా సఫలమగుద్ది అని చెప్పడం మనం చూస్తున్నాం. అతను చేయనిదంతయు అంటే ఆ వ్యక్తి వాక్యం చదవడం ఒక్కటే కాదు, కేవలం వాక్యం చదివేసి ఊరుకోడు, కానీ ఆ వాక్యం చదివి దాంతోపాటు అతని ప్రయత్నాలు కూడా చేస్తాడు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అంటే తన చేతులు పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ పని చేసేటప్పుడు ప్రతి పనిలో కూడా దేవుడు సక్సెస్ని, సఫలతని ఇస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కేవలం దేవుని వాక్యం చదివి ఖాళీగా ఉండడు, కానీ వాక్యం చదువుతూ తను చేయాల్సిన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటాడు. దేవుడు ప్రతి ప్రయత్నంలో దేవుడు సహాయం చేస్తాడు, సఫలత ఇస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ వాగ్దానం మన సొంతం అవ్వాలి అంటే, మన వ్యాపారాలు, ఉద్యోగాలు, లేకపోతే మన ప్రమోషన్స్, లేదా మన స్టడీస్లో అన్ని విషయాలలో సక్సెస్ సాధించాలి అంటే తప్పకుండా దుష్టుల ఆలోచన చొప్పున చేయకూడదంట, పాపుల మార్గములో నిలవకూడదంట, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండకూడదు. ఈ మూడు మనం చేయకుండా ఉండాలి అంటే మన వల్ల కాదు అని ఆల్రెడీ నేను చెప్పాను. అది చేయకుండా ఉండాలి అంటే దేవుని వాక్యమే మనకు సహాయం చేయగలదు. యోసేపు అంత నీతిగా బతకడానికి గల కారణం ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యము తన మనస్సాక్షిలో ఉంది. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని తన తండ్రి ద్వారా నేర్చుకున్నాడు. అదే వాక్యాన్ని ఐగుప్తు బానిసత్వంలో ఉన్నా సరే చక్కగా ఆ వాక్యాన్ని పాటించాడు, దేవుడికి భయపడ్డాడు. అందుకనే అన్ని విషయాలలో చెరసాలలో సక్సెస్, పోతీఫర్ ఇంటిలో సక్సెస్ అయ్యాడు. ఏమండి, చివరికి ఫరో తర్వాత ఫరో అంతటి వాడైనా సరే ఆ విషయంలో కూడా సక్సెస్ సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు కూడా ఎన్నో పోరాటాలు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా వాటన్నిటి మధ్యలో దావీదుకు దేవుడు సక్సెస్ ఇచ్చాడు. కారణం ఏంటి అంటే అతడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు, దేవుని ఆజ్ఞలు పాటిస్తాడంట. నేను మన్నిస్తాను అంటున్నాడు, అంటే గౌరవిస్తాను, నేను ధ్యానం చేస్తాను, నేను దేవుని వాక్యమే నాకు బలం అంటాడు, నా బాధలో నాకు నెమ్మది కలిగించేది దేవుని వాక్యమే అంటాడు. అంటే దేవుని వాక్యం చదివినంత మాత్రాన బాధలు రాకుండా ఉండవు, పోరాటాలు రాకుండా ఉండవు, సమస్యలు రాకుండా ఉండవు, అనారోగ్యాలు రాకుండా ఉండవు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్న వారికి మరెక్కువ పోరాటాలు వచ్చినా వాటన్నిటి మధ్యలో దేవుని వాక్యం మనకు తోడుగా ఉండి చక్కగా మనం ప్రతి పోరాటాన్ని జయించడానికి సహాయం చేయగలదు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ వాగ్దానం మన సొంతం అవ్వాలి అంటే తప్పకుండా అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని చెప్పడం మనం చూస్తున్నాం. అంటే వాక్యం చదివేవాళ్ళు, వాక్యం ధ్యానం చేసేవాళ్ళు, దుష్టుల్ని ఎదిరించే వారందరూ కూడా చెట్టులాగుంటారు, పచ్చగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, కళకళలాడుతూ ఉంటారు. ఏమంటే ఎన్ని పోరాటాలు వచ్చినా కృంగిపోకుండా, భయపడకుండా దేవుని ఆధారం చేసుకుని, వాక్యాన్ని ఆధారం చేసుకుని ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకనే వారు చెట్టులాగుంటూ అంత మాత్రమే కాదు, వాళ్ళు చేసేదంతా కూడా దేవుడు సఫలం చేస్తారని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని మనందరం కోరుకుందాం. మన గృహస్థ జీవితం, వివాహ విషయంలో, అలాగే కుటుంబంలో, అలాగే వ్యాపారంలో, అన్ని విషయాల్లో మనం దీవించబడాలి అంటే దేవుని యొక్క వాక్యమే మనకు సహాయం చేయగలదు. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే పాటిస్తారో, తూచా తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ జీవితాల్లో అన్ని విషయాల్లో సక్సెస్ సాధించగలరు. ఈ రోజున దేవుడు అదే కోరుకుంటున్నారు. ఏమంటే బండ మీద ఇల్లు కట్టుకున్నాడంట, ఆ బండ క్రీస్తే అని మనకు తెలుసు. ఆ బండ క్రీస్తే అయినప్పుడు ఆ వాక్యమే, ఆ క్రీస్తు యొక్క వాక్యమే మన హృదయంలో నివసించినప్పుడు
వచ్చినప్పుడు తప్పకుండా అన్ని విషయాలలో ముందుకే సాగుతాం తప్ప, అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం తప్ప ఎప్పుడు వెనుకంజ వేసే అవకాశం అనేది మనకుండనే ఉండదు అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఇలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాట కోసం మీకు వందనాలు. మేము చేసేదంతా సఫలం చేయాలని నాయన, మా అన్ని విషయాల్లో నాయన సఫలత ఇవ్వాలని మీరు ఎంతో ఆశపడుతూ ఉన్నారు. మేము కూడా నీ వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చక్కగా చదువుకుంటూ పాటిస్తూ ఆ ప్రకారంగా జీవిస్తూ నాయన దుష్టిని బారు నుండి తప్పించుకుని పాపం అంటకుండా జీవించడానికి మాకందరికీ సహాయం చేయము. మేము చేసే ప్రతి పని సక్సెస్ఫుల్గా నాయన ముందుకు సాగించడానికి మీరు ఎప్పుడూ మాకు తోడుగా ఉన్నారు గనుక మీ మీద ఆధారపడిన వారమై నీ వాక్యాన్ని గౌరవించే వారంగా, నీ వాక్యాన్ని పాటించే వారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. ఈరోజు ఏ పనుల మీద బయటికి వెళుతూ ఉన్నారో నాన్న, ప్రతి ప్రయాణాన్ని, ప్రతి పనిని నాన్న, ప్రతి ఇంటర్వ్యూను, ప్రతి ఎగ్జామ్స్ను, అన్ని విషయాలలో సఫలత మీరు దయచేయము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. శ్రేష్టమైన ఆశీర్వాదాలతో వారిని నింపి నడిపించుము. నీ కృపకు అప్పగించుకుంటూ రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా శ్రద్ధగా, ఓపికగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తం మీద మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉంటుంది గాక. ఆమేన్, ఆమేన్.